కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలు అసంతృప్తితో ఉన్నారా? హస్తం పార్టీలో రెడ్లకు బీసీలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? రెడ్డి సామాజిక వర్గానికి లభించే ప్రాధాన్యత బీసీలకు దక్కడం లేదని రగిలిపోతున్నారా? వెనుకబడిన వర్గాలకు రాహుల్ గాంధీ ఒకటి చెప్తుంటే రేవంత్ రెడ్డి మరొక చెప్తున్నాడని మండిపడుతున్నారు. కులగణన చేసిన బీసీ నేతల విమర్శలు ఇంకా దేనికి? సొంత పార్టీ నేతలు అంతగా విమర్శిస్తున్న పీసీసీ చీఫ్ మౌనంగా ఎందుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో అంతర్గతంగా ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా బీసీలకు రెడ్లకు పడడం లేదు. పలువురు బీసీ నేతలు రెడ్డి సామాజిక వర్గంపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. రెడ్ల వల్ల తమకు జరిగిన నష్టాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఒకవైపు బీసీ కులగణనతో దేశానికి తామే ఆదర్శమని కాంగ్రెస్ పెద్దలు చెబుతుంటే, మరోవైపు హస్తం పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం లేదంటూ పలువురు బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి రోల్ మోడల్ గా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావించారు. అయితే రేవంత్ సర్కార్ కులగణనను తూతూ మంత్రంగా చేసిందన్న విమర్శలు వచ్చాయి. అటు సొంత పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కులగణనపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జానారెడ్డి తన సామాజిక వర్గం కోసం బీసీలను తగ్గించారని మండిపడుతూ సర్వే పరతులను దానం చేశారు. దీనిపై ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తీన్మార్ మల్లన్న కులగణనపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నందుకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసుకు మల్లన్న వివరణ ఇవ్వకపోగా పైగా మంత్రులు ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక కులగణనపై వచ్చిన అభ్యంతరాలతో కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది సర్కార్. అయితే రాహుల్ కఠినంగా ఉండడం వల్లే కులగణన సర్వే సాధ్యమైందనేది మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి బీసీ నేతల వాదన. ఒకవైపు కులగణనతో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీలకు అండగా ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. కానీ బీసీ నేతలు మాత్రం తమకు పార్టీలో సరైన గుర్తింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత తమకు దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి లాంటి వారికి ఎమ్మెల్యేగా ఓడిపోయినా మళ్లీ ఎంపీ సీటు ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక నేతలకు ఒక న్యాయం, బీసీ నేతలకు మరొక న్యాయం ఉంటోందని వాపోతున్నారు. పలువురు వెనకబడిన వర్గాల నేతలకు అవకాశాలు అందకుండా కొందరు రెడ్లు అడ్డుకుంటున్నట్లు బాంబు పేల్చారు అంజన్ కుమార్. దీంతో హస్తం పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ గొడవ నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వర్గ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలు, మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేయాలని కోరుతున్నారు. బీసీల పట్ల రాహుల్ గాంధీ విజన్ ఒకలాగా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మరొకలాగా ఉందని వాపోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్లమెంటు నియోజకవర్గానికి 2 చొప్పున బీసీలకు టికెట్లు ఇద్దామని భావించినప్పటికీ చివరికి 23 టికెట్లకే పరిమితం చేశారన్నది వాళ్ల వాదన. అటు సీఎంతో సహా క్యాబినెట్లో 12 మంది ఉండగా మంత్రివర్గంలో కేవలం 2 బీసీలకి అవకాశం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కార్పొరేషన్ పదవుల్లో సైతం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసంతృప్తి బీసీ నేతల్లో ఉంది. ఇలాంటి అనేక కారణాలు పలువురు బీసీ నేతల్లో అసహనంగా మారి బయటపడుతున్నాయి. బహిరంగంగానే రెడ్డి సామాజిక వర్గ నేతలు మంత్రులను టార్గెట్ చేసి విమర్శించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైలెంట్ గా ఉండడంలో బీసీ నేతల ఒత్తిడి ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కులగణనతో చేతులు దులుపుకోకుండా మంత్రివర్గం, నామినేటెడ్ పార్టీ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీసీలకు జరిగే అన్యాయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మరి కొత్త ఇన్ఛార్జి వచ్చిన తర్వాతైనా హస్తం పార్టీలో బీసీ నేతలకు పదవులు దక్కుతాయో లేదో చూడాలి.